నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మన గార్డెన్లో పసుపు మొక్కలు ఉన్నాయి కదండి, అవైతే హార్వెస్ట్కి వచ్చేసాయి. వాటి సీజన్ అయిపోవడం వల్ల బాగా ఎండిపోతున్నాయి. వీటిని అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. వీటితో పాటు కాకరకాయ, పప్పయ్య కూడా ఉన్నాయండి హార్వెస్ట్కి. వాటితో పాటు కొన్ని ఆకుకూర విత్తనాలు కూడా పెడుతున్నానండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే ధనియాలండి. ఇవైతే ధనియాలు ముందుగానే నానబెట్టుకోవాలండి, ఒకరోజు ముందే. ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, ఇలా నానబెట్టి వేస్తే వేగంగా జర్నేట్ అవుతాయండి. అందుకని ఇక్కడైతే నేను కుండీలో వేసి స్ప్రెడ్ చేస్తున్నాను. ఇవైతే పాలకూర విత్తనాలండి. పాలకూర విత్తనాలు కూడా అలా చల్లి కొంచెం మట్టి వేస్తే చాలండి. మట్టి వేసి వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి డైలీ, అప్పుడే ఇవి మంచిగా జర్నేట్ అవుతాయి. ఇక్కడైతే తోటకూర విత్తనాలు కూడా వేసానండి ఫస్ట్ 3 కుండీల్లో అయితే. వీటిని మనం కొంచెం కేర్ చేసుకుంటే 3 రకాల ఆకుకూరలు ఇంట్లోనే మనం పండించుకోవచ్చండి ఆర్గానిక్గా. చాలా బాగుంటుంది కదా అలా పండిస్తే. ఇక్కడైతే పప్పయ్య హార్వెస్ట్కి ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా తీస్తున్నానండి. ఒక 4-5 ఉన్నాయి ఇక్కడ కూడాను. ఈ పప్పాయ అయితే చాలా చిన్నవి అయిపోయాయండి. స్టార్టింగ్లో కొంచెం పెద్దగా ఉండేవి, ఇంకా చెట్టు కూడా పొడవుగా అయిపోయింది. సమ్మర్ సీజన్ కదండి, తగ్గి ఉంటాయి. ఇక్కడైతే కాకరకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. కాకరకాయలు అయితే కొన్ని బాగానే వస్తున్నాయి, కొన్ని అయితే వంకరగా అయిపోతున్నాయండి. మెయిన్ వాటర్ ప్రాబ్లం ఏమో. ఇది లాస్ట్లో ఉంది, కొంచెం వాటర్ తక్కువ అయిపోతుందేమో తెలియదు. చిన్న పిందెలు కూడా వాడిపోతూ ఉన్నాయండి. అందుకని చూడాలి. కొన్ని అయితే మంచిగానే వస్తున్నాయండి. కాకరకాయలు చాలామందికి ఇష్టం ఉండదు కదా, ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. ఇలా ఒక పాదు ఉంటే ఒక 4 ఉన్న ఫ్యామిలీస్కి అయితే ఒక పూట కూరగాయ అయిపోతుందండి. ఇక్కడైతే వంకాయ మొక్కకైతే డైలీ ఒక వంకాయనే వస్తూ ఉంటుంది, అంటే ఒకటి తీసాక ఇంకొకటి అలా మంచిగా. ఇక్కడైతే కాకరకాయ ఇంకా ఉండిపోయింది మధ్యలో, నేను చూసుకోలేదు, అవి కూడా తీసేసాను. ఇక్కడైతే ముందు సీడ్స్ పెట్టాను కదా అండి, తోటకూర అయితే బాగా వచ్చిందండి. చూడండి మంచిగా జర్మినేట్ అయింది. అందులో అయితే కొన్ని సీడ్స్ కూడా వచ్చేస్తున్నాయండి వేరేగా మొక్కలు. టమాటా ఇంకా బంతి పువ్వుల మొక్కలు ఇక్కడైతే లైట్గా వచ్చాయండి. పాలకూర అయితే అంతగా రాలేదు. ధనియాలు అయితే అస్సలు రాలేదండి. అందులో వేరే వేరే మొక్కలు అయితే వచ్చాయి. ఇంకా వైన్స్ ఇలా ఉన్నాయి, వాటి సీడ్స్ పడిపోయి ఒకే ఒక మొక్క వచ్చిందండి తోట ధనియా అయితే. ఇక్కడైతే పసుపు కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఈ ఇయర్ అయితే పసుపు నాకు అంత సాటిస్ఫైగా లేదండి. అసలు కింద వేసాను, చాలా ఎక్కువ వస్తుంది అనుకున్నాను, కానీ చాలా తక్కువ వచ్చిందండి. ఎందుకంటే ఇది బాగా రాళ్ళు మట్టి అండి, అస్సలు కిందికి వెళ్ళనే లేదు. రూట్స్ వెళ్ళకపోతే ఇంకెక్కడ వస్తుందండి. మధ్యలో మేము లీవ్ కూడా వెళ్ళిపోయాము, మొత్తం వాడిపోయాయి కూడా. ఇంకా ఉన్న దగ్గరే చేసేద్దాం, ఇంకా టైం అయిపోయింది కదా, ఇంకా వాటరింగ్ ఇచ్చి వేస్ట్ అయిపోతుందని తీసేస్తున్నానండి. కొన్ని అయితే బాగా వచ్చాయి అనిపించింది, కానీ లాస్ట్ ఇయర్ ఒకే ఒక కుండీలో వేస్తే చాలా ఎక్కువ వచ్చింది. అంటే ఈ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ అయితే చాలా తక్కువ అండి. నేను డిసప్పాయింట్ అయినా కూడా ఓకే, మనం పండించుకున్నాం కదా, అందుకనే ఇష్టంగా ఉంది. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇదైతే మీరు అయితే ఇసుక నీళ్ళలో పెట్టుకోండి. పసుపుని పెట్టుకోవాలనుకుంటే ఎవరైనా చిన్న కొమ్మలు పెట్టుకున్న బతుకుతాయండి. మీకు సీడ్స్ కావాలంటే ఇప్పుడు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి. అవైతే తీసుకుని ఒక మే ఆ టైంలో పెడితే, మే జూన్లో పెడితే ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడైతే మంచిగా అయితే గ్రో అవుతాయండి. ఇలా హార్వెస్ట్ చేసిన పసుపునైతే మంచిగా కడిగేసి ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టిన పసుపునైతే 1 వీక్ ఇలా ఆరపెట్టుకోవాలి, అప్పుడే మంచిగా ఎండుతాయండి. వాటినైతే మనం మిక్సీ చేసుకోవచ్చండి. కొంచెం అయితే ఎక్కువైతే బయటకి ఇచ్చుకోవచ్చు. ఇది మనం సీడ్స్ కోసం ఉంచుకున్నా కూడా ఓకే అండి. జూన్ టైం కల్లా మంచిగా సీడ్స్ అయితే వచ్చేస్తాయి. ఉడకపెట్టకూడదు, కాకపోతే ఇలానే ఉంచాలి మట్టితో అలా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.